చూద్దాం. ఈ రా యొక్క 3 సింబల్స్ యొక్క ప్రయోగం తెలుసుకునే ముందు ఈ మూడింటిని ఏమంటామో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ పైన ఇట్లా ఇచ్చాం కదా, దీన్ని రేఫ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని కూడా పదేన్ అంటాం. ఓకే, ఇప్పుడు వీటి ప్రయోగం తెలుసుకుందాం. ఫస్ట్ కర్మ పర్వ ధర్మం. ఇలా కర్మ పర్వ ధర్మ చెప్పేటప్పుడు అక్షరం కంటే ముందు రకారం పలికినప్పుడు అది పైకి వెళ్తుంది. కర్మ, ఈ అక్షరం ముందే మనం రకారం పలికాం, మా కంటే ముందు రకారం పలికాం కాబట్టి దాన్ని అక్కడ మా పైన రేఫ్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ పర్వ ధర్మ కూడా అట్లానే రాయాలి. క్రమ్, గ్రహ, ఫ్రాక్. ఓకే, క్రమ్, వీటికి ఈ వర్డ్స్కి రకారం యొక్క పదేన్ రూప్ వాడుతున్నాం. ఎందుకంటే ఇది అక్షరం తర్వాత పలుకుతున్నాం కాబట్టి దీనికి పదేన్ రూప్ వాడుతున్నాం. నెక్స్ట్ క రా మా, క్రమ్, క రా క్ర మా. సో అక్షరం తర్వాత పలుకుతున్నాం కాబట్టి కింద పదేన్ రూప్ పెట్టాం. నెక్స్ట్ ట్రక్, డ్రమ్, రాష్ట్రకి పదేన్ రూపే వాడుతున్నాము. కానీ ఈ పదేన్ రూప్కి ఆ పదేన్ రూప్కి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ప్రీవియస్ వీడియోస్లో కడిపాయి వాళ్ళ అక్షర్, బినా కడిపాయి వాళ్ళ అక్షర్ అని చెప్పా కదా. సో కడిపాయి వాళ్ళ అక్షర్కి లెఫ్ట్ సైడ్కి స్టాండింగ్ లైన్ పెడతాం. కడిపాయి వాళ్ళ అక్షరం అంటే ఒక స్టాండింగ్ లైన్ ఉంటుంది, అలాంటి అక్షరాలకి ఇట్లాగే లెఫ్ట్ సైడ్కి స్టాండింగ్ లైన్ పెడతాము. స్టాండింగ్ లైన్ లేని అక్షరాలకి ఇట్లాగా కింద టూ స్లాండింగ్ లైన్స్లో పెడతాము. ఓకే, ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఫ్రాక్ ఉంది కదా, ఫ్రాక్ ఈ పైన ఇది ఏదైతే పెట్టామో పైన పెట్టిన సింబల్ ఉంది కదా, ఫ్రాక్ అని చెప్పేటప్పుడు ఇదిగోండి, ఫ్రాక్ అని చెప్పేటప్పుడు ఆ ధ్వనిని ఏమంటామో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చెప్తాను. ఓకేనా?